అండి, వెల్కమ్ టు మగువాస్ వరల్డ్. ఈరోజు మనం కుకింగ్ సెషన్లో ఈవినింగ్ స్నాక్ చూసేద్దాం. అదే క్రిస్పీ కార్న్ చాట్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. పిల్లలకు కూడా బాగా నచ్చే స్నాక్. క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అయ్యేసరికి మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. స్వీట్ కార్న్ మరీ ఎక్కువ ఉడకకూడదు, మీడియంగా ఉడికితే సరిపోతుంది. మనకి దీనికి 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఇలా 10 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇవి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతాయండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక స్ట్రైనర్లోకి దీన్ని యాడ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ కొన్ని చన్నీళ్ళు కూడా యాడ్ చేద్దాము. వాటర్ మొత్తం బాగా పోయే వరకు స్ట్రెయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ బౌల్లోకి స్వీట్ కార్న్ యాడ్ చేసుకుందాం. స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేయండి. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం దీనిలోకి కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వాడతామండి. ఒకసారి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇంకా 1 స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలండి. కావాలంటే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీటిని ఇలా కోట్ చేసుకోవాలి. చేత్తో పొడి పొడిలాడేటట్టు ఇలా కోట్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు, మళ్ళీ చేతికి అంటుకుంటుంది పిండి మొత్తం. ఇలా కోట్ అయిన వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి వీటిని తీసేసుకుందాము. ఏమైనా ఆయిల్ ఉంటే ఇవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చాట్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం అంతా చాట్ మసాలా ఇంకా ఒక చెక్క వరకు నిమ్మకాయ రసం యాడ్ చేశానండి. నెక్స్ట్ కార్న్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను కాబట్టి నాకు ఇది సరిపోతుందండి. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయే స్నాక్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి కార్న్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.